తీసుకురావాలి, అలాగే అతను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్లు అయితే వస్తున్నాయి. ఐబొమ్మ రవి మాదిరిగానే అరెస్ట్ చేయాలంటూ విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు హిందూ ధర్మం గురించి, అలాగే ఆ, దేవీ దేవతల గురించి, అడ్డగోలుగా పురాణాల గురించి నచ్చిన విధంగా వక్ర భాష్యాలు చెప్తూ మాట్లాడుతున్నాడంటూ చాలామంది మండిపడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ఎక్కడో విదేశాల్లో ఉండి వీడియోలు చేస్తూ ఆ, భారతదేశంపై హిందుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలు చాలామంది మనోభావాలు దెబ్బతీస్తున్నాయనే వాదనలకు విహెచ్పి అంతా కూడా డిమాండ్ చేస్తున్న ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేయాలంటూ గోపాలపట్నం పిఎస్లో పుడిపెద్ది శర్మ అనే విహెచ్పి నేత ఫిర్యాదు చేశారు. దీంతో ప్రస్తుతం నా అన్వేష్ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతుంది, వివాదాస్పదంగా మారుతుంది. రైట్, మనతో పుడిపెద్ది శర్మ విహెచ్పి నేత జాయిన్ అవుతున్నారు. శర్మ గారు నమస్తే. నమస్కారం అండి. శర్మ గారు, ఇప్పుడు ఈ నా అన్వేష్ వాస్తవానికి ఇతను తనను తాను ప్రపంచ యాత్రికుడిగా చెప్పుకుంటాడు. చాలా దేశాలు తిరిగాను, చాలామందిని ఎంటర్టైన్ చేస్తుంటాడు. అఫ్ కోర్స్ సరే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు చాలామంది మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ వస్త్రధారణ విషయంలో అతను చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా చాలామంది హిందుత్వ వాదుల మనోభావాలు కావచ్చు, చాలామంది సాధారణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే మాటలు, సీతమ్మ గురించి, ద్రౌపది గురించి ఇలా మాట్లాడిన మాటలు చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి వాస్తవానికి. సో మీరు ఎలాంటి ఫిర్యాదు చేశారు, దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి కంటెంట్ నిన్న నా సెల్ ఫోన్కి రావడం జరిగింది. కంటెంట్ రాగానే నేను అది ఓపెన్ చేసి చూసి ఏమిటో తెలియదు, విచిత్రం, ఇది ఎవడు అని అనేది ఎంక్వైరీ చేస్తే నా అన్వేషణ అనే అవినాష్ చేసాడు అని తెలిసింది. ఆయన కూడా విశాఖపట్నంలోనే ఉండేవాడని విన్నాను. మరి ఇలాంటిది ఎప్పుడైనా వాళ్ళ తల్లిదండ్రులకి చూపెట్టగలిగారా? ఏ బట్టలు వేసుకున్నా పర్వాలేదు అని వాళ్ళ తల్లికి కానీ వాళ్ళ చెల్లికి కానీ అలాగే చెప్పి రోడ్డు మీద తిప్పగలడా? వాళ్ళు ఒప్పుకుంటారా అని మీ ద్వారా నేను అడుగుతున్నానండి. సో ఫిర్యాదులో ఏం చెప్పారు, మీరు ఎలాంటి ఫిర్యాదు చేశారు? ఫిర్యాదులో ఏదైతే ఆయన కంటెంట్ ఉన్నదో, దేవీ దేవతల్ని అశ్లీలంగా మాట్లాడినటువంటిది, సీతమ్మ వారిని కానీ, ద్రౌపదీ దేవిని కానీ, ఉపన్యాసకులను కానీ చాలా చండాలంగా మాట్లాడాడు. రెండు, అదేవిధంగా భారతదేశం నుంచి స్త్రీలు పక్క దేశానికి పారిపోతున్నారు, తక్కువ చిన్న బట్టలు వేసుకోవాలని, భారతదేశంలో ఉంటే వేసుకోనివ్వరు అని చెప్పడం జరిగింది. ఈ కంటెంట్ అంతా కూడా లిఖితపూర్వకంగా పోలీస్ స్టేషన్కి ఇచ్చానండి. అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ఆ ఫిర్యాదు ద్వారా? అతనిని ఇక్కడికి రప్పించి వెంటనే ఆయనకి అరెస్ట్ చేయాలి. రెండు, కఠినమైనటువంటి చర్యలు ఆయన పైన తీసుకోవాలని మా డిమాండ్ అండి. ఇప్పుడు కొన్ని అంశాల పరంగా ప్రపంచమంతా తిరుగుతుంటాడు, టూరిజాన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటారు, చూపిస్తుంటాడు, అంతవరకు కొంత ఎంటర్టైన్ చేస్తాడు, బాగానే ఉంది. చాలామంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. కొన్ని అంశాల వరకు మాట్లాడుతుంటాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఇలా అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మనోభావాలు దెబ్బతినే వ్యాఖ్యలు చేస్తూ చౌకాన ఎందుకు ఊత పదం. సో ఆ చౌకాంట్ని ఇలాంటి చౌకబారు వేషాలు వేస్తున్నాడా, చౌకబారు మాటలు, దిగజారుడు మాటలతో అనవసరమైన రాద్ధాంతాలకు పోతున్నాడా? ఏమనుకుంటున్నారు? అతను అనవసరంగా రాద్ధాంతకు పోతున్నాడు అని నేను అనుకోను, కానీ ఉద్దేశపూర్వకంగానే హిందూ ధర్మాన్ని కించపరచాలనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఆ పుచ్చకాయ పట్టుకొని, రెండు దోసకాయ పట్టుకొని చేసినటువంటి చిన్నులు కానీ, లేదా అంటే అక్కడ మాట్లాడినటువంటి తీరు కానీ, ఇక్కడ భారతదేశంలో హిందువులు ఇలాగే ఉండాలని ఏమైనా రాసి పెట్టుందా? ఇక్కడ ఇలాగే ఉండాలన్నారు గనక అక్కడ పొరుగు దేశాలకు వెళ్ళిపోతున్నారు. క్రిస్టియన్స్ అయితే చాలా గొప్ప అండం కేవలం ఆయన చౌకబారు మాటలు అనడానికంటే ఆయన ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడని చెప్పడంలో ఏమాత్రము మేము వెనుకంజ వేయడం లేదండి. ఇది ఉద్దేశపూర్వకంగానే చేశాడు, హిందుత్వం మీద బురద జల్లాలి అనేది, అందుకు ఆయనకి కఠినంగా శిక్షించాలని ఈ నిజంగా ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి అన్వేష్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. తర్వాత పాపులారిటీ వచ్చింది, వీడియోలు చేస్తూ బాగానే డబ్బు సంపాదిస్తున్నాడు, ఫేమ్ వచ్చింది. కానీ ఎందుకు అంటే ప్రపంచమంతా తిరిగి ఎందుకు అంటే ఇట్లాంటి స్థిమితం లేని మాటలు, ఇట్లాంటి అడ్డగోలుతనం వ్యాఖ్యలు చేస్తున్నాడనే విమర్శలు అయితే ఉన్నాయి.
ఎందుకంటే ఈ దిగజాడు మాటలు ఎందుకు ఇతనిలో ఇంత అంటే మీరు అంటున్నారు ఉద్దేశపూర్వకంగా చేశాడు అంటున్నారు, కానీ ఈ వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి అసలు? అంటే ఎందుకు కావాలని తను అటెన్షన్ గ్రాప్ చేయడానికి చేస్తున్నాడు అనుకోవచ్చా, లేదా ఇంటెన్షనల్గా చేస్తున్నాడా? మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ తిరిగిన ప్రభావమా, ఏం జరుగుతుంది? ఇంటెన్షనల్ గా మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఆయన చేస్తున్నాడు. రెండు, ఆయన స్ట్రగుల్ అయ్యారని మీరు చెప్తున్నారు కనుక కూడు కలగ్గానే కులం మర్చిపోతారు అన్నట్టుగా ఆయనకి డబ్బు రాగానే ఆయన స్వధర్మాన్ని పూర్తిగా మర్చిపోయి పరాయి ధర్మాన్ని అలవర్చుకుందాం అని అనుకుంటున్నాడు. మరి ఏమో తెలియదు కానీ ఏ మతమైనా, కనీసం మీరు క్రైస్తవుల్లో చూసుకున్న క్రైస్తవ పాస్టర్లు కానీ నన్నులు కానీ వస్త్రధారణ ఎలాగుంటుంది? ఏమైనా చిన్న చిన్న గుడ్డలు వేసుకుని వాళ్ళు తిరగరు కదా. అంతా శుభ్రంగా నింపుగా పైనుంచి కింద వరకు కూడా గౌన్లు వేసుకుంటారు. అటు నన్స్ కానీ మన్స్ కానీ లేదా అనంటే ఫాదర్లు కానీ. అలాగనే ముస్లింల్లోకి వచ్చిన, అలాగనే హిందువుల్లోకి వచ్చిన శుభ్రంగా కట్టు వేషం ధారణ ఉండాలనే చెప్తారు. మరి అలాంటిది ఈయనకి ఏ ధర్మం చెప్పిందండి? ఈయన కంటెంట్ వెకిలి చేష్టలు కావాలని ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని కించపరచాలనేటువంటి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి పని ఈయన్ని ఎట్టి పరిస్థితుల్లోనే వదలకూడదు. ఒకవేళ ఆంధ్రాలోని ఇండియాలోని లేకపోతే విదేశాల నుంచి ఈయన రప్పించి ఈయనకి వెంటనే కఠినమైనటువంటి శిక్షలు వేయాలని మా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ అండి. రైట్ శర్మ గారు, ఇక్కడ అంటే మతి స్థిమితం లేని మాటలు, మతి తప్పి మాట్లాడుతున్నాడనే మాటలు కూడా చాలామంది విమర్శిస్తున్నారు. అంటే స్వేచ్ఛ ఉంది కదా అని అడ్డగోలుగా జడ్జి చేసే మాటలు, అడ్డగోలుగా అంటే అహంభావంతో ఒక రకంగా అడ్డగోలుతనంగా మాట్లాడుతున్నట్టుగానే చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీరేమంటారు ఈ వ్యాఖ్యల గురించి? మతి స్థిమితం లేదంటే మేము ఒప్పుకోమండి. మతి స్థిమితం లేకపోతే ఇన్ని వీడియోలు చేయరు, ఇంత ప్రోపగండా రాదు. మతి స్థిమితం లేకపోవడం కాదు, పొగరు. నా అంత గొప్పవాడు లేడు, నాకింత ఫాలోయింగ్ ఉంది, నేను ఏది చెప్తే అదే వేదవాక్కు అనేటువంటి ఒక పొగరుతో చేస్తున్నటువంటిది. మరి ఆ తల్లిదండ్రి కూడా ఈ మాటలు విన్నాక ఆయన్ని ఎలాగా చూస్తారో కూడా చూడాలి వేచి. అంటే ఈ వాస్తవానికి ఇంకో కామెంట్ కూడా ఉంది, దేశాలన్నీ తిరుగుతాడు కాబట్టి దేశ దిమ్మర్ అంటారు. అంటే ఒక స్థిరమైన నమ్మకం ఉండదు, ఒక స్థిరమైన అభిప్రాయం ఉండదు, స్థిరమైన నివాసం ఉండదు. సరే, అది ఆయన హ్యాబీ అనుకోండి, తిరుగుతాడు, ఆయన సంపాదన మార్గం అనుకోండి. కానీ ఇలా కించపరిచే మాటలు, తక్కువ చేసి మాట్లాడే మాటలు, మనోభావాలు దెబ్బతీసే మాటలు ఏంటనేది ఒక ప్రశ్న. మీరు అంటున్నట్టుగా ఈ సంపాదన పెరిగి అభిమానం అంటే ఫాలోవర్స్ రూపంలో జనాలు, చూపర్లు అంటే వ్యూవర్స్ పెరిగి ఈ అహంకారము, ఈ రకమైనటువంటి మాటలు వస్తున్నాయి అనుకోవచ్చా? అహంకారపూరితంగా ఫాలోవర్స్ పెరిగారు గనక, దాని ద్వారా డబ్బు కూడా సమకూరింది గనక నేను ఏం చేసినా పర్వాలేదు అనేటువంటి దాంతో మాట్లాడుతున్నాడండి. మతి స్థిమితం లేకపోవడం అంటే కాదు, ఏం చేసినా పర్వాలేదు, నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు, నేను భారతదేశంలో లేను గనక ఏం మాట్లాడినా పర్వాలేదు అని అనుకుంటే, భారతదేశంలో లేనిటువంటి వ్యక్తి ఐబొమ్మ రవి గారిని ఎలాగ తీసుకొని వచ్చారు, ఆయన్ని ఎలా అరెస్ట్ చేశారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఈయన సంపాదన ఆ తల్లిదండ్రులకు ఇవ్వకుండా ఉంటారా? మరి ఆ తల్లిదండ్రులకే ఈయన సంపాదన ఇచ్చినట్టయితే మరి ఆ తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఐబొమ్మ రవి తల్లిదండ్రుల పరిస్థితి లాగే ఉంటుంది. ఇక్కడే ఉంటూ ఇక్కడ జన్మించిన వ్యక్తి పై దేశాలకు వెళ్ళి మారిపోవాలనేం లేదు కదా. చాలా మంది పై దేశాలకు వెళ్ళారు, ఇలాంటి ట్రావెల్ బుక్స్ రన్ చేస్తున్నటువంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మతి స్థిమితం పోవాలి కదా. అంటే ఈ ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడినప్పుడు కొంతమంది అంటుంటారు, ఏంది మతి తప్పి మాట్లాడుతున్నాడా, ఎంత స్టూపిడ్గా బిహేవ్ చేస్తున్నాడు, స్టూపిడ్గా మాట్లాడుతున్నాడు, ఇది మంచి పద్ధతి కాదు అనేది చాలామంది మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు. పైగా ఈ ఏ సమయంలో అయినా మాట్లాడు, ఇది మంచి పద్ధతి కాదు అని అందరూ చెప్తున్నారు. కానీ మంచి పద్ధతి కానిది అవలంబిస్తున్నాడు అని అంటే ఉద్దేశపూర్వకంగానే హిందూ ధర్మాన్ని కించపరచాలనే ఉద్దేశంతోనే ఆయన
ఈ వీడియో చేసి పెట్టారు నిన్న. అంటే ఇప్పుడు ఈ అన్వేషణ వ్యక్తి కేవలం ఎప్పుడు ఏదో రకంగా ఒక అటెన్షన్ గ్రాబ్ చేయాలనుకుంటాడు. ఏదో సందర్భంలో జనాలందరినీ తన వైపు తిప్పుకోవాలి, ఏదో ఒక చర్చల్లో ఉండాలి, వార్తల్లో ఉండాలనే కాన్సెప్ట్తోనే ఇట్లాంటివి చేస్తుంటాడు అనేది కూడా ఒక వాదన ఉంది. అలాంటిది ఏమైనా అయ్యి ఉండొచ్చా? అలాంటిది అయ్యి ఉండొచ్చా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆయనకి ఏమైనా సబ్స్క్రైబర్స్ తగ్గితే కొత్తగా ఏదైనా వస్తుందనే ఒక కోణం ఉంటే ఉండొచ్చునేమో, కానీ ఆ కోణం కంటే ఎక్కువ శాతం మేం భావిస్తున్నది ఉద్దేశపూర్వకంగానే చేసాడు. ఎందుకు అనంటే ఈ రోజుల్లోని అటు సినిమాల వైపు చూసినా, ఇటు ఇలాంటి యూట్యూబర్లని చూసినా, హిందూ ధర్మం మీద, హిందువుల మీద బతుకుతూ నాకంటే దేవుడు అంటే నమ్మకం లేదు అనేటువంటి వాళ్ళు, హిందూ ధర్మం అంటే నాకు నమ్మకం లేదు అనేటువంటి వాళ్ళు, లేక నేను ఏదో ధర్మాన్ని ఆచరిస్తాను కానీ హిందువుల మీదే సినిమాలు తీస్తారు, హిందువులతోనే బతుకుతారు, హిందువులు పెట్టుబడి పెట్టలేకపోతే హిందువులు ఆ సినిమాలు కానీ ఆ వీడియోలు కానీ అవి కానీ చూడకపోతే వీళ్ళ బతుకు వెళ్ళడం లేదనేది మర్చిపోయి మాట్లాడుతున్నారు వీళ్ళు. రైట్. అలాగే ప్రవచనకర్త గరికపాటి గారి గురించి కూడా చాలా దారుణంగా కామెంట్ చేసినట్టుగా మనకు ఆ వీడియోలను బట్టి అర్థమవుతుంది. అంటే ఏంటి ఈయన ఇంటెన్షన్ ఏంటి అసలు? అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు సమాజానికి? అన్వేషణ వ్యక్తి ప్రపంచమంతా తిరిగి తనను తాను ఒక మేధావిలా, అంటే ప్రపంచమంతా చూశాను, ఇదంతా అంటే నేను చెప్పిందే మీరు తెలుసుకోండి వినండి అన్నట్టుగానే ఆయన ధోరణి ఏంటి అసలు ఇదంతా? అది కాదండి, హిందూ ధర్మం మీద ద్వేషం బాగా పెంచుకున్నాడండి. హిందూ ధర్మం అంటే ద్వేషం, ఆ ద్వేషపూరితమైనటువంటిది ఆయన టీవీలో ఆయన మీడియాలో చూపెట్టగలిగాడు. దానివల్ల లబ్ధి పొందుదాం అని అనుకుంటున్నాడు, కానీ లబ్ధి కంటే చాలా మట్టుకు నష్టపోతున్నాడు అన్న సంగతి ఆయన గ్రహించుకోవాలి. రెండు, ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి పని కనుక ఆయన ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి పనికి శిక్ష అనుభవించి తీరాలండి. ఒకసారి శర్మ గారు అలాగే లైన్లో ఉండండి, మనతో కొంతమంది కాలర్స్ జాయిన్ అవుతున్నారు, మనం నంబర్ పెట్టాము. రైట్. హలో అండి, నమస్తే అండి. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి అండి? విజయనగరం. రైట్. మీ విజయనగరం వ్యక్తే బహుశా ఈ మీ ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తే అన్వేష్ సార్. అది మా దురదృష్టం సార్. అది అదేంటంటే ఇది అంతటికి కారణం అనసూయ సార్. అనసూయ ఇండైరెక్ట్ గా, అనసూయని కూడా ఇండైరెక్ట్ గా బ్లేమ్ చేసినట్టే సార్. వాడు ఏమంటున్నారు, గొడ్లు ఎక్కువ తిరగమంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా ఆవిడని ఇన్సల్ట్ చేస్తున్నాడు, ఆవిడని ఇన్సల్ట్ చేస్తున్నాడు, సమాజాన్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు. అది వాడేంటి ఇండైరెక్ట్ గా ఇన్సల్ట్ చేస్తున్నాడండి. అది అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు అనసూయ ఎందుకు బయటికి రావట్లేదు? అవును, ఇప్పుడు ఏదో ఆదో శివాజీ గారు చెప్పే ఉద్దేశంలో కొద్దిగా తడబడ్డాడు చెప్పాడు. మరి ఆ ఒక్క పదాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు ఇన్ని పదాలు అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఏం రావట్లేదు అనసూయ గారు? సరే, వాళ్ళ మధ్య జరుగుతుంది వాగ్యుద్ధం జరుగుతుంది, మాటల యుద్ధం జరుగుతుంది అనుకుందాం. మధ్యలో ఈ నా అన్వేషణే ఒక ప్రపంచ యాత్రికుడిగా చెప్పుకునే ఒక ఇంటలెక్చువల్ ఫెలో తనను తానుగా వర్ణించుకుంటాడు కదా. సో మరి అతను ఎందుకు ఇలా ఈ అడ్డగోలుతనం మాటలు అనేది ఒక చర్చ. అడ్డగోలుతనం అంటే ఈ అడ్డగోలుతనం ఆడడానికి కారణం ఎవరండి? ఎవరు? వారికి ఈ మాటలు అనే విధంగా వచ్చేటట్లుగా ఫ్రీడమ్ ఇచ్చినట్లు వచ్చినది ఏంటంటే ఈ వ్యతిరేక ఈ భావజాలం ఉన్న అన్ని అనసూయ వీళ్ళ వల్లే కదా వాడు రెచ్చిపోతున్నాడు. వీళ్ళ వల్లే కదా వాడు రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు ఆ 4% 5% వల్లే వాడు రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఇది అక్కడి నుంచే ముసురుకుంది కాబట్టి ఇప్పుడు అన్వేష్ మాట్లాడినా, ఇంకెవరు సోకాల్ పర్సన్స్ ఎవరు మాట్లాడినా ఇక్కడ అనసూయ నోరు విప్పాల్సిందే అంటారా? విప్పాల్సిందే. ఇప్పుడు ఆయన మీద ఆవిడ గారు కేసు పెట్టింది అనుకోండి, ఆవిడ నిజంగా ఇండియన్ పర్సన్, లేకపోతే ఆవిడ కూడా విదేశాలకు వెళ్తున్నారంటే, ఆవిడ కూడా విదేశాలకు వెళ్తున్నారంటే అంటే ఇప్పుడు ఆయన ఒక విధంగా ఏంటంటే గొడ్లెక్కుని తిరగమంటున్నాడు. గొడ్లెక్కుని తిరగమంటే తిరుగుతుందా చెప్పండి? తిరుగుతారా? తిరిగితే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందో చెప్పండి. ఓకే, అలా అయితే మీరు డ్రాయర్తో ఇంటర్వ్యూ చేస్తారా? మీరు డ్రాయర్తో ఇంటర్వ్యూ చేస్తే రేపు పొద్దున్న మీ మీద ఏమైనా కేసు బుక్ చేయరని చెప్పండి, అది నువ్వు ఒప్పుకోవాలి. మీ డ్రాయర్తో ఇంటర్వ్యూ చేస్తారా? నేను రేపు పొద్దున్న బట్టలెక్కుని ఈ సమాజంలో తిరుగుతున్నా, నన్ను ఎవరైనా ఏం అనకుండా ఉంటారని గ్యారెంటీ ఇవ్వండి. గ్యారెంటీ ఇవ్వగలరా?
రైట్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మా విజయనగరంలో మా సల్యూట్ లో రికార్డింగ్ డ్యాన్స్ అని జరుగుతుంటాయండి, మీకు తెలుసుందో లేదో. రికార్డింగ్ డ్యాన్స్ లు అవి ఎందుకు బ్యాన్ చేశారండి? అవి ఎందుకు బ్యాన్ చేశారు? అశ్లీలత సభ్యత ఉన్నాయి కాబట్టి బ్యాన్ చేస్తారేమో అనుకుంటున్నా. బ్యాన్ చేశారు. మరి అశ్లీలత అంటే ఏంటంటే అక్కడ అర్థము అంటే ఎక్స్పోజింగ్ డ్రెస్సులతో డ్యాన్స్ చేయడం వల్లే కదా. దానివల్ల సమాజం ఏంటంటే ఈ చూసిన వాళ్ళు ఎక్కువగా ఈ కేకలు వేయడము, గల్లలు చేయడం జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ కూడా ఆ అశ్లీలతని చూపించకూడదని చెప్తుందా లేదా? సరే, ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి? అంటే మీ ఒపీనియన్ కానీ డిమాండ్ కానీ ఏంటి? నా ఒపీనియన్ డిమాండ్ ఏంటంటే అలాంటి ఎదవల్ని ఎలా అయినా ఇండియా తీసుకురావాలి. లేదంటే వాడి మీద పక్కాకి కేసు పెట్టి వాడి ద్వారా ఇండియాకు వచ్చి క్షమాపణ చెప్పి ఇక నుంచి నేను ఎప్పుడు కూడా హిందూ మతం మీద కానీ హిందూ మతం దేవుళ్ళ మీద కానీ నెక్స్ట్ వేరే దీని మీద గురించి కానీ ఇలా లేనిపోయిన మాటలు కానీ ఏమైనా ఆటలని వాడు ఒప్పుకున్నంత వరకు మేము ఊరుకోమండి. ఊరుకోము అంతే. ఎందుకంటే మనం ఎంతో ఆరాధిస్తున్న హిందూ దేవుళ్ళని వాడు అంత అసభ్యకరంగా మీరు చూసంటారు కదా వీడియో. అదేంటండి వీడియో, వాడు ఏం మాట్లాడుతున్నాడండి అసలుకి? అది ఇండియా రాకపోతే అలా మాట్లాడేస్తాడా? ఎగ్జాక్ట్. అందుకే అతనిపై కేసు కూడా నమోదైంది, కేసు కూడా పెట్టారు ప్రస్తుతం. అది పోలీసులు. నేను కూడా ఇంతకు ముందు ఆ వీడియో చూసాను, మా విజయనగరం మా సైడ్ వాడే. అయితే నేనేంటంటే విదేశాలకి లోనే మనకి యొక్క వాళ్ళ విదేశాల సంస్కృతిని మనకు తెలియజెప్తున్నాడు బాగా అనుకున్నవాడు. కానీ వాడు విదేశీ కల్చర్ అలవాటు పడిపోయాడు. నీకు అర్థమైందా? ఓకే. విదేశీ కల్చర్ అలవాటు పడి అదేమో మన ఇండియా మీద రుద్దడానికి చూస్తున్నాడు. ఓకే. అది ఇండియన్ ప్రజల మీద రుద్దడానికి చూస్తున్నాడు వాడు. అక్కడ ఏంటంటే గాలి తగ్గుతుందంట. గాలి బట్ట వేసుకుంటే గాలి తగ్గుతుందా? బట్ట లేకపోతే ఇంకా బాగా గాలి తగ్గుతుంది కదా. బట్ట ఎక్కువ ఏమో విదేశాల్లో తిరగట్లేదు వాళ్ళు. ఆ 2 కోట్లు కూడా తీసుకెళ్ళమనొచ్చు కదా, ఇంకా బాగా గాలి తగ్గుతుంది. రైట్. ఎస్ రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్ అండి. రైట్. ఇది నా అన్వేషణకు సంబంధించి మనం ఒక కామెంట్ పెట్టినప్పుడు అరెస్ట్ చేయాలా వద్దా అన్నప్పుడు చాలామంది దాదాపుగా సింహభాగం అంటే 95% అరెస్ట్ చేయాలంటున్నారు, 5% వద్దంటున్నారు. ఎందుకు వద్దంటున్నారో తెలియదు. ఎందుకంటే మరి 5% అరెస్ట్ చేయొద్దు అంటే దాని అర్థం ఏంటి నాకు కూడా అంతుపట్టట్లేదు. అంతే. సరే, ఇతర వర్గాల వారు ఉండొచ్చు, మేబీ ఆ 5%లో ఎవరైనా ఉండొచ్చు, వదిలేద్దాం వాళ్ళ విచక్షణకి, అది పక్కన పెడదాం. రైట్. శర్మ గారు ఇప్పుడు ఈ కాలరు మాటలు విన్నారు కదా మీరు. సో అదే వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఏంటంటే విదేశాలలో తిరిగి విదేశీ కల్చర్ను వంట పట్టించుకొని ఇట్లా అడ్డగోలుతనంతో మాట్లాడుతున్నాడు అనేది కూడా వాళ్ళ ఒపీనియన్. ఏంటంటే ఆయనలో ఈ పరివర్తన మార్పు అనేది వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పటికైనా ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పుడు మరి కనీసం ఏదైనా రియాక్షన్ వస్తుందని మీరు చూస్తున్నారా అతని వైపు నుంచి? ఇటువంటి వాళ్ళకి ఎటువంటి పరివర్తన రాదండి. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఒకసారి జలశారాయిలుగా ఇలాగా అనుకోకుండా అంత డబ్బుని హోదాని చూసినటువంటి వాళ్ళకి పరివర్తన రాదు. మేమే కింగులు అని అనుకుంటారు బతికున్నంత కాలం కూడాను. ఇది ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆ కంటెంట్ యాక్ట్లోని ఏదైతే కంటెంట్ పెట్టాడో ఇప్పుడు మీరు చూపెడుతున్నటువంటిది ఆ కాలంలోని ఈ కాలంలోని ఇలాంటివి బట్టలు ఇప్పుకొని అక్కడ తిరుగుతున్నారు అని వాళ్ళ తల్లికి గాని చెల్లికి గాని అనకూడదు గాని ఒక భారతీయ పౌరుడిగా హిందువుగా వాళ్ళని అలాగ తిరగమని ఈయన చెప్పగలడా? చెబితే వాళ్ళు ఈయనని ఊరుకుంటారా? ఆయన ప్రశ్నించుకోమనండి, లేదా లైవ్ లోకి వచ్చి ఆయన చెప్పమనండి. వాళ్ళ తల్లిదండ్రులకి తల్లికి చెల్లికి నేను అలా తిరగమని చెప్తానని నేను చెప్పగలడేమో. అంటే వీళ్ళు అంటే ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరి మనోభావాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. కానీ ఎందుకు అంటే వాళ్ళు స్వయం ప్రకటిత మేధావులుగా భావిస్తుంటారా వీళ్ళంతా కూడా? ఏంటి అసలు సమస్య? ఏనండి, ఈజీ మనీకి బాగా అలవాటు పడిపోయి ఎక్కడ పెడితే అక్కడే ఏదో ఒకటి చేసి నలుగురు వ్యూవర్స్ని చూస్తున్నారు కదా, నలుగురు మెచ్చుకుంటారు, నన్నే వీడియోలు చేస్తారు, ప్రపంచవ్యాప్తంగా నన్ను ట్రోల్ చేస్తారు. ఏదో ఒకటి మంచి కంటే చెడు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందండి. ఆ చెడు మార్గాన్ని ఎన్నుకునేటువంటి వాళ్ళు ఇలాంటి వెధవలండి. రైట్. ఒకసారి అలాగే లైన్లో ఉండండి శర్మ గారు. నా అన్వేష్ మాట్లాడిన వ్యాఖ్యలపై వైజాగ్ గోపాలపట్నం పిఎస్లో
విహెచ్పి నేతలు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన లైవ్ చూస్తున్నాం. మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే స్క్రీన్పై నంబర్ ఉంది, మీరు మీ అభిప్రాయాన్ని కూడా కాల్ చేసి మీ అభిప్రాయాన్ని పంచుకోవచ్చు. రైట్. శర్మ గారు ఇక్కడ మళ్ళీ ఒకసారి ఈ అంశాన్ని గురించి కూడా మనం మాట్లాడితే, ఈ మొత్తం వ్యవహారాన్ని ఇందాక కాలర్ చెప్పినట్టుగా అసలు ఈ స్టార్ట్ చేసింది శివాజీ ఏదో అన్నాడు, ఆయన ఒపీనియన్ ఆయన చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడ అనసూయ అనే సినిమా నటి వల్ల ఇదంతా కూడా, ఆ నటి కమ యాంకర్ ఆమె వల్ల ఇదంతా, ఇలాంటి వాళ్ళందరికీ కూడా బూస్ట్ ఇవ్వడానికి కారణం ఆమె వ్యాఖ్యల ఆధారంగానే వీళ్ళంతా కూడా ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళందరిపై చర్యలు ఎందుకు ఉండవు అనేది ఆయన వాదన. మీరేమంటారు? అయ్యా, శివాజీ గారు ఏమన్నారో అయితే మాకు తెలీదు. మేము కేవలం వీడియోలో చూసాం. ఏదో సందర్భంలో ఆడవాళ్ళ దుస్తుల గురించి మాట్లాడుతూ నింపుగా ఉండాలి, హిందూ ధర్మం గురించి మాట్లాడారు. అంతవరకు ఓకే. ఆ తర్వాత 2-3 పదాలు ఏవో అనకూడనివి అన్నారు అని విన్నాము. దానికి క్షమాపణ కూడా ఆయన చెప్పారు అని కూడా తెలిసింది. 2, నిన్న మొన్న వాళ్ళు ఆయన్ని మహిళా కమిషన్ కూడా పిలిచి చట్టపరమైనటువంటి చర్యలకి ఉపక్రమిస్తున్నారు అనే సంగతి కూడా తెలిసినదే. మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక శివాజీ, ఒక యాక్టర్ ఏదో స్టేజ్ మీద అని ఏమన్నాడు, సందర్భం ఏమిటో మాకు తెలియదు. అన్నాక దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు మహిళా కమిషన్ కూడా ఉపక్రమించినప్పుడు, ఇంత దారుణంగా హిందూ మతాన్ని ద్వేషిస్తూ సీతాదేవిని ద్రౌపది దేవిని కూడా విమర్శిస్తూ, ఒక ఉపన్యాసకుడిని కూడా విమర్శిస్తూ, హిందూ ధర్మమే, భారతదేశమే చెడ్డది, భారతదేశంలోనే ఉండకూడదు అనుకుంటున్నారు. శర్మ గారు ఒక మాట, ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు వాళ్ళ వస్త్రధారణ, లేదంటే వాళ్ళ కల్చరు, వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్సు, అదంతా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది బాగానే ఉంది. నాకు కూడా ఒక చిన్న సందేహం వచ్చింది ఇక్కడ. ఏంటంటే మధ్యలో ఈ పురాణాలు, దేవతల ప్రస్తావన ఎందుకు రావాలి? అసలు అటువైపు ఎందుకు మళ్ళినట్టు ఈ వ్యవహారం అంతా కూడా ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాంటి వ్యాఖ్యలు? కారణం ఏంటి? అంటే ఎవరు ఈ అంశాల పరంగా ఎంత మాట్లాడినా, నోటికి ఎంత వచ్చినట్టు ఎంత మాట్లాడినా దీన్ని ఎవరు పట్టించుకోరేనా? లేదంటే అది స్వేచ్ఛ, ఎక్కడో ఉండి ఏదో మాట్లాడితే అడ్డగోలుగా మాట్లాడితే అది దాన్ని ఏమనుకోవాలి? ఇందాక నేను పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సిఏ గారు, అయ్యా నా చిన్నప్పుడు రామాయణాన్ని, భారతాన్ని కూడా కొన్ని యాస పదాల్లోని ఒరే రామ, ఒరే కృష్ణ అని పలుకుతూ దాన్ని చాలా అవహేళన చేశారు. వాటిని మీరు ఎందుకు పట్టించుకోలేదు అని నన్ను అడిగారండి. అప్పుడు ఆ సీఏ గారికి ఇదే చెప్పాను, అయ్యా ఆ రోజులు చెల్లిపోయాయి, అప్పుడు ఎవరో ఏదో చేశారు. ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ మట్టుకు హిందూ ధర్మం అని ఏవి అన్నా కూడా, ఇంచెత్తు మాట అన్నా కూడా ఊరుకునేది లేదు, దీని మీద ఉద్యమిస్తుంది. కనుక అప్పుడు ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు అక్కర్లేదు ప్రస్తావన. ఇప్పుడు జరగబోతున్నది, జరుగుతున్న దాని మీద మేము కంప్లైంట్ ఇచ్చాం కనుక దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పామండి. రైట్. ఒక కామెంట్ వచ్చింది, నేను మీకు చదివి వినిపిస్తాను. సరోజిని కామెంట్ చేశారు, వీడు చాలా మందిని బ్లాక్మెయిల్ చేశాడు అంటున్నారు. అట్లీస్ట్ బీజేపీ ఏపీలో హోమ్ మినిస్టర్ మీద ఒత్తిడి చేసి అయినా సరే, ఒత్తిడి చేసైనా వీడిని ఇండియాకి పట్టుకురావాలి అంటూ ఆమె కామెంట్ చేస్తున్నారు. రకరకాల ఒపీనియన్స్ వస్తున్నాయి ఇట్లా. సో ఏమంటారు అంటే, నిజంగా ఇప్పుడు ఆ సమస్య తీవ్రత, అంటే ఇప్పుడు ఇలాగే మనం ఉపేక్షిస్తే, తాత్సారం చేస్తే ఇంకా రెచ్చిపోవచ్చు, ఇంకా అడ్డగోలు వ్యాఖ్యలు మాట్లాడవచ్చు అనేది కొంతమంది వాదన. మీరేమంటారు? ఈ వ్యక్తినైతే ఎట్టి పరిస్థితుల్లోనే వదలడానికి వీలు లేదండి. ఇండియాకి అతి త్వరలో రప్పించాలి, అరెస్ట్ చేయాలి. ఇండియా చట్టాల ప్రకారము ఎంత కఠినమైనటువంటి చర్యలు తీసుకోవచ్చో అంత కఠినంగా శిక్షించాలి. అంతవరకు కూడా విశ్వ హిందూ పరిషత్ ఊరుకోదు, ఉద్యమిస్తూనే ఉంటుంది. ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఒకసారి అలాగే లైన్లో ఉండండి. మరొక కాలర్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి. హలో. హలో.
పేరండి? ప్రశాంతి అండి. యా, ఎక్కడి నుంచి? నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఫైన్. మీరు ఈ లైవ్ చూస్తూనే ఉంటున్నారు, బహుశా చూస్తుంటారు. ఇప్పుడు ఈ నా అన్వేష్ ఒక ట్రావెలర్ కమ్ యూట్యూబర్, ఇతను చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఇప్పుడు దాని మీద పోలీస్ కేసు కూడా నమోదైంది. అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఆయన మాట్లాడుతున్న తీరు, మాట్లాడే విధానం ఇదంతా కూడా మీరేమనుకుంటున్నారు? సార్, ఓపెన్ గా మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అన్వేషణ వచ్చేసి చాలా అంటే చాలా వరస్ట్ పర్సన్. నేను ఓపెన్ గా చెప్పాలంటే తన వీడియోస్ కానివ్వండి, తన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, అస్సలు ఎక్కడ కూడా కరెక్ట్ అనిపించదు మాకైతే. నేను చూసిన ప్రతి వీడియో, ఆయన చేసిన ప్రతి ఒక్కటి మనకు తెలిసిందే. తెలిసినాక కూడా తను శివాజీ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, అది ఇదని కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశాడు. సో శివాజీ అన్న అయితే ఎక్కడ తప్పు మాట్లాడలేదు. ఆయన ఉన్నది మాట్లాడాడు, ఉన్నదే చెప్పాడు. అదే ఉమెన్ గా నేను చెప్తున్నా, ఆయన ఉన్నది చెప్పాడు. నేను సినీ ఫీల్డ్ లో కూడా నేను వర్క్ చేసి వచ్చింది ఆమె. సో నేను చూస్తాను కాబట్టి ఆయన ఉన్నది చెప్పినప్పుడు ఉన్నది చెప్తూ ఉరికి దూరం అంటారు కదా, అట్లా నాన్ వేసిన వాడు ఎక్కడో బతికి వాడు అక్కడ కాదండి. ఇండియాకి వచ్చి మాట్లాడమనండి, కిందేసి దొక్కేస్తారు వాడిని. ఇండియాకి రాకుండా ఎక్కడెక్కడో ఉండి మాట్లాడతాడు. అంత ఉంటే ఇండియాకి వచ్చి మాట్లాడాలి. ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను మీరు? వాడి తిండి ఎక్కువ. ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు అంటే పైసా గట్టలేక ఇక్కడ నుంచి వెళ్ళి కష్టపడ్డాడు, ఇప్పుడు డబ్బులు బాగా సంపాదించుకొని తిరుగుతున్నాడు. ఇష్టం వచ్చినట్టు రూమర్స్ క్రియేట్ చేసేసి ఇష్టం వచ్చినట్టు పోర్ట్రేట్ చేసేస్తున్నాడు. వాడు నాది ఎక్కడెక్కడో ఉంటున్నాడు, వాడిని ఎవరేం చేయలేరు అనుకుంటున్నాడు. వాడు దొరికాడు అనుకోండి, వాడు ఇంకా బతకడు. నన్ను అడిగితే ఇక్కడికి వచ్చి అంటుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలి నా అన్వేషణ అనే వ్యక్తి. సో మీరేం డిమాండ్ చేస్తున్నారు ఈ కామెంట్ల విషయంలో? డిమాండ్ ఏం లేదండి. నేను శివాజీ అన్నకి 200% సపోర్ట్ చేస్తాము. శివాజీ అన్న మాట అయితే ఎక్కడ రాంగ్ లేదు. ఎందుకు అంటే ఏదో జరిగిపోయి ఏదో న్యూస్ హల్చల్ అయిపోయి ఏమేమో అయిపోయి క్యాండిల్స్ పట్టించుకొని అన్ని చేసి అంత వరకు తెచ్చుకుంటారు. కానీ ఒక మాట నా అనుకుని చెప్పాడు ఆ వ్యక్తి. ఆయన ఎక్కడ కూడా అనసూయ, చిన్మయ్ అనే పేరు మెన్షన్ చేయలేదు. వాళ్ళే రివర్స్ అయ్యారు, వాళ్ళే మాట్లాడారు, జనాల కళ్ళల్లో పడింది వాళ్ళంతటి వాళ్ళే పడ్డారు. శివాజీ అన్న ఎక్కడ కూడా నేమ్ అనేది మెన్షన్ చేయలేదు. శివాజీ అన్న మాట్లాడింది కూడా కరెక్టే, ఆయన రాంగ్ కూడా ఎక్కడ మాట్లాడదు. నువ్వు బట్టలు సరిగ్గా వేసుకొని చెప్పడం తప్ప, అది కూడా ఆయన నేమ్ ఎక్కడ మెన్షన్ చేసి కూడా చెప్పలేదు. ఓకే, రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్. సో ఇది శర్మ గారు, ఒక్కసారి అలాగే లైన్లో ఇంకో కాలర్ ఉన్నారు. రైట్, సరే, కట్ అయ్యారు. రైట్, శర్మ గారు, చూస్తున్నాం కదా ఇలా ఒపీనియన్స్. అటు సరే శివాజీ మాటలు, అనసూయ, ఈ ఎపిసోడ్ అంతా మీకు తెలిసిందే. అది పక్కన పెడదాం. వాళ్ళు వాదులాడుకుంటున్నారు ఇండస్ట్రీలో. ఇంకా వాళ్ళ ఒపీనియన్స్, రకరకాల భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఒకరు అవునంటే ఒకరు కాదంటారు. ఇదంతా మనం చూస్తున్నాం. మధ్యలో నాగబాబు, ప్రకాష్ రాజు, అదంతా అలా వెళ్ళిపోతుంది. కానీ మధ్యలో ఈ అన్వేష్ అనే వ్యక్తి అంటే ప్రతి అంశానికి స్పందిస్తూ ఇట్లా వీడియోలు చేసి పెట్టారు. ఎందుకంటే ఆయనకు ఇన్ఫ్లుయెన్సర్. వేలాది మంది కాదు, మిలియన్స్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, వ్యూస్ పోతుంటాయి. మరి ఇది ఖచ్చితంగా సమాజం మీద ఇంపాక్ట్ ఉంటుంది, చాలామంది చూస్తుంటారు. ఇది ఆ మాటలు సహేతుకమా కాదా అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా అతను? పూర్తిగానండి, ఆత్మ విమర్శ చేసుకునే పద్ధతి ఆయనకైతే తెలియదు. కానీ ఆయన ఎప్పుడు ఆత్మ విమర్శ చేసుకోడు. ఆయన పిలిచి శిక్షించడమే ఒకటే తప్ప రెండోది అవకాశం లేదు. రెండు, నలుగురిలో ఈ రోజు మేము జనాల్లో తిరుగుతున్నాం విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలుగా అంటే మేమే భయపడతాం, ఏదైనా ఎక్కడైనా తప్పటడుగు పడుతుందేమో అని. మరి ఫాలోవర్స్ ఉంటున్నప్పుడు ఆయన ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఆయనకి తల బిరుసుతనం, ఒళ్ళు కొవ్వెక్కిపోయి డబ్బు మదం చూసి, చూడక డబ్బు మదం చూసి హిందూ ధర్మం మీద ద్వేషం పెంచుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడండి. కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. సార్, ఎక్కడి నుంచి అండి? సార్, వైజాగ్ నుంచి సార్. ఓ, ఏంటి అందరూ ఉత్తరాంధ్ర నుంచి చేస్తున్నారు? అన్వేష్ మీ ప్రాంతం వ్యక్తేనా? లేదు సార్, అక్కడ అన్వేషణ గురించి పాజిటివ్ గా చెప్పడానికి కాదు నేను మాట్లాడుతుంది. అఫ్ కోర్స్ మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి, నేను పాజిటివ్ అనట్లేదు, బట్ గుడ్ సార్. ఏంటంటే ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే వీళ్ళందరికీ హిందూ ధర్మం అంటే చాలా చీప్ అయిపోతుంది సార్. ఏదేదో మ్యాటర్ కి మధ్యలో హిందూ ధర్మాన్ని లాగి మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడకూడదంటే మనం ఎలాంటి చట్టాన్ని తీసుకురావాలి? మళ్ళీ హిందూ ధర్మాన్ని దేనికైనా ఎగ్జాంపుల్ చెప్పడానికైనా దేనికైనా వాడడానికి
ఇండైరెక్ట్ గా ప్రతి ఒక్కరి ఉద్దేశం ఏంటంటే ఇక హిందూ ధర్మాన్ని ఏదో విధంగా కించపరచాలి, వీళ్ళని విడగొట్టాలి, మాదే ఏదో గొప్ప అన్నట్టుగా వీళ్ళు చూపిస్తున్నారు. అంటే నాకు అర్థం కాదు నిజంగా ఏంటి అంటే ఎవరు ఏమనరైనా అంత ఈజీగా ఏది పడితే అది మాట్లాడితే అంత ఆయన ఒక పదం అంటాడు చౌక అని అంత చౌకగా కనబడుతుందా ధర్మం సిద్ధాంతం ఇదంతా కూడా ఏంటి అసలు? నిజంగా సార్ ఇప్పుడు అదే మొక్క ఒక ముస్లిం లో అలాంటివి కానీ చేసుంటే వాళ్ళు వదిలేస్తారా సార్ చెప్పండి మీరు? అలాగే ఒక క్రిస్టియన్స్ లో అన్నా వాళ్ళు కూడా వదలరు సార్. కానీ హిందూ ధర్మాన్ని ఎవరేమన్నా సరే ఎవరు పట్టించుకోడు సార్ ముందు మెయిన్గా. సో సింపుల్ గా అనేయచ్చు అనే భావంతోనే ఉన్నాడు. ఒకసారి ఇప్పుడు స్క్రీన్ మీద ఆయన వీడియోలు ఆయన చేసే విధానం మీరు చూడండి, ఏంటో మరి అదేంటి ఓవర్ కాన్ఫిడెన్సా లేకుంటే నాకే అంతా తెలుసు నేను ప్రపంచం అంతా తిరిగాను అనే ఒక కాంప్లెక్సా ఏంటి అసలు? ఆయన బాడీ లాంగ్వేజ్ అదంతా చూస్తున్న విధానం, ఆయన మాట్లాడుతున్న విధానం బట్టి మీకు ఏమనిపిస్తుంది అతను చూస్తుంటే? ఆయనకి హిందూ ధర్మం మీద కొంచెం కూడా గౌరవం లేదనిపిస్తుందండి. తర్వాత మన భారతదేశం గవర్నమెంట్ ఏం చేయలేదనే ఒక నిర్ణయానికి అయితే అతను వస్తాడు, అతను బయట దేశాల్లో ఉండడం వల్ల. రైట్, పక్కన ఎవరో మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్పండి, మాట్లాడమని. అదే అండి మా ఫ్రెండ్స్ మేము అందరమే 2 రోజుల నుంచి దీని గురించి పర్లేదు ఒకసారి ఇవ్వండి మీ ఫ్రెండ్స్ తో మాట్లాడదాం. మేము నిన్నే డిస్కస్ చేసాం సార్ నాన్ వెజ్ కోసం. నిన్న అనుకున్నా ఇదే స్థాయి నాకు నచ్చినట్టు మాట్లాడుతాడు, ఎవడో ఏమో అండి అసలు అదే వైజాగ్ అయితే రానవ్వమండి అసలు. యాక్చువల్గా ఇప్పుడు ఒక 1 lakh వరకు కూడా అన్సబ్స్క్రైబ్ అయ్యారు, అంటే అన్ఫాలో అయ్యారని తెలిసింది. మీరేమన్నా ఫాలో అయ్యే వాళ్ళ గతంలో? నేను ఇప్పటికీ ఫాలో అవుతున్నా అండి. మరి ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏం లేదు, అంటే ఆడు అలా మాట్లాడడం ఏంటి అసలు దేనికి మాట్లాడుతున్నాడా అని. నా మాటలు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా లేదా ఇప్పుడు అన్వేష్? ఈ మాటలు అయితే ఆయన ఖచ్చితంగా వినాలండి. ఆయన భారతదేశం వచ్చి హిందువులందరికీ క్షమాపణ చెప్పాలి. దాని తర్వాత ఆయనకి మా వైజాగ్ కి సంబంధం లేదు, ఆ విషయం కూడా ఒకటి చెప్పాలండి ఆయన. రైట్, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడుకున్నా రైట్, ఎస్, థ్యాంక్ యూ అండి. సో ఇది యాక్చువల్గా అన్వేష్ చాలామంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు, పాపులారిటీ వచ్చింది, డబ్బు వచ్చింది, సరే అంతవరకు బాగానే ఉంది, ఎంటర్టైన్ చేస్తాడు, సరదాగా కొన్ని మాటలు కూడా కొన్ని బూత్ పదాలు చొప్పిస్తుంటాడు, పిచ్ అంటాడు, బ్యాటింగ్ అంటాడు, రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. అయినా కూడా చాలామంది సరదాగా తీసుకొని వదిలేస్తున్నారు. కానీ ఇంకా కొంచెం శృతి మించింది, ఆ వ్యవహారం శృతి మించి అడ్డగోలుగా రామాయణ భాగవతాల్లోకి చొరబడి తెలిసినట్టుగా అవన్నీ చదివినట్టుగా విన్నట్టుగా చూసినట్టుగా అడ్డగోలుగా మాట్లాడుతుంటాడు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే మాటలే ఇప్పుడు మిగతా వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నాయి అనేది వీళ్ళందరి ఒపీనియన్ ఇది. సో అలా ఉండకూడదు, కాస్త జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఫైనల్గా శర్మ గారు సరే పోలీస్ కేసు నమోదైంది, అంతకుముందు కూడా వేరే కేసు అయిందనుకోండి సైబర్ క్రైమ్లో హైదరాబాద్లో, ఇక్కడ అది బెట్టింగ్ విషయంలో అది వేరే అంశం, అది పక్కన పెడదాం. బట్ మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు అన్వేష్కి శర్మ గారు? ఫైనల్గా మేమైతే నా అన్వేషణ అనేది ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో అది పూర్తిగా క్లోజ్ చేయాలి, ఆయన్ని ఇండియాకి రప్పించాలి, ఆయన్ని కఠినంగా శిక్షించాలి. ఇది జరగన అంతవరకు కూడా విశ్వ హిందూ పరిషత్ ఉద్యమిస్తూనే ఉంటుంది. ఆయనకి ఎటువంటి యూట్యూబ్ ఛానల్స్ పర్మిషన్స్ కూడా ఇక మీదట ఇవ్వకూడదు. ఇది మా ఒక సారాంశం. రైట్, ఎస్, థ్యాంక్ యూ పుడిపెద్ది శర్మ గారు. సో ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇది మొత్తం మీద నా అన్వేషణ అనేది ఒక ట్రావెలర్, ఒక యూట్యూబర్, చాలామందిని ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు, చాలా డబ్బు సంపాదిస్తున్నాడు, చాలా ఫేమ్ వచ్చింది, కొన్ని సందర్భాల్లో సరదాగా ఉంటాడు, కొన్ని సందర్భాల్లో తింగర్గా మాట్లాడతాడనే పేరు ఉంది, కొన్ని సందర్భాల్లో ఉత్తరాంధ్ర యాసతో ఆకట్టుకుంటాడు, అంతా బాగానే ఉంది. కానీ ఇట్లాంటి వ్యవహారాల్లో ఇలాంటి వివాదాస్పద అంశాల్లో దూరి అనవసరంగా వివాదాల జోలికి వచ్చి ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడు అనేది చాలామంది విమర్శిస్తున్నారు. ఇది పద్ధతి మార్చుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి, మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి,
తను మాట్లాడే మాటలు, ఎందుకంటే మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, వాటెవర్ యూట్యూబర్, ఆయన మాట్లాడే మాటలు చాలామంది వింటుంటారు, చూస్తుంటారు. కాబట్టి అది ఆయనకు డ్యామేజ్ చేస్తుందా లేదా అనేది సరే, అది కూడా లెక్కలేనితనం అయితే మనం ఏం చేయలేము. కానీ ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడితే మాత్రం పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఇమీడియట్గా ఉండకపోవచ్చు, కానీ ఎప్పటికైనా అది రిఫ్లెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. సో అది ప్రస్తుతానికి ఇవన్నీ ఇలాంటి ఒపీనియన్స్ అన్నీ వస్తున్నాయి సమాజంలో. సో కాస్త జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉంది. అది ఎవరైనా సరే, ఏ మతమైనా, ఏ కులమైనా, ఎవరినైనా వ్యక్తిత్వం గురించి కానీ, వ్యక్తిగతం కానీ, సమాజం గురించి కానీ, మతం కానీ, మతపరమైన అంశాలు కానీ, పురాణాల గురించి కానీ, దేవీ దేవతల గురించి కానీ, హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియానిటీ కానీ, ఎవరి గురించి అయినా ఏదైనా కూడా మాట్లాడే ముందు కాస్త జాగ్రత్తగా సంయమనం పాటించి మాట్లాడాల్సిన అవసరాన్ని, సందర్భాన్ని ఈ రకంగా ఇప్పుడు చాలామంది నొక్కి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారం. సరే, ఈయన ఎందుకు తగుదునమ్మా అంటూ వచ్చినాడు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు, వస్తాడు, మాట్లాడతాడు, సెన్సేషన్ క్రియేట్ చేసుకోవడానికి, అటెన్షన్ గ్రాప్ చేయడానికి చేస్తాడు అంటూ కూడా కొంతమంది అంటున్నారు. వాటెవర్, సామాజిక స్పృహ ఉందేమో, మాట్లాడుతున్నాడేమో అనుకోవచ్చు, అంతవరకు బాగానే ఉంది. కానీ అనవసరమైన జోలి రాద్ధాంతాలు, ఇది చాలా టాపిక్ అంతా కూడా భిన్నంగా వెళ్ళిపోతుంది, డిఫరెంట్గా వెళ్ళిపోతుంది. అది ఎక్కడి దాకా వెళ్తుందంటే ఇతరులను కించపరిచే విధంగా, మనోభావాలు దెబ్బతీసే విధంగా వెళ్తుంది. ఇది సరైంది కాదు, మంచి పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోవాలనేది డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు కేసులు కూడా పెడుతున్నారు, ఇండియాకి రప్పించాలి, అతని చర్యలు తీసుకోవాలనే దాకా కూడా వెళ్తున్న పరిస్థితి. సో దీన్ని బట్టి అనవసరమైన రాద్ధాంతాలకు వెళ్ళకుంటే మంచిదే అనే ఒపీనియన్స్ అయితే చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.